ప్రతి ఇంట్లో ఉదయం ఒకేలా మొదలైనట్టు కనిపించిన ప్రతి గృహిణి కథ మాత్రం ప్రత్యేకంగానే ఉంటుంది. ఉదయం అలారం మోగకముందే నా కళ్ళు తెరుచుకున్నాయి. బయట ఇంకా వెలుతురు సరిగా రాలేదు. వంటగదిలోకి వెళ్ళి ముందు స్టవ్ మీద టీ పెట్టాను. ఆ టీ వాసన ఇంటంతా పాకుతుంటే కొత్త రోజు మొదలైన భావన కలిగింది. అంతలో ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరుగా లేవడం మొదలుపెట్టారు. ఎవరికో కాఫీ కావాలి, ఎవరికో అల్పాహారం కావాలి. ఒకవైపు కూరగాయలు తరుగుతూ, మరోవైపు కుక్కర్ పెట్టి, ఇంకోవైపు టిఫిన్ సిద్ధం చేస్తూ గడియారం వైపు చూస్తూనే ఉన్నాను. ఈరోజు ఏం వండాలి అనే ప్రశ్న ప్రతి గృహిణి మనసులో తిరిగే రొటేషన్ లాంటిది. నిన్న పప్పు, మొన్న కూర, ఈరోజు ఇంకేదైనా కొత్తగా చేయాలనిపిస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళ రుచులు, ఆరోగ్యం అందరికీ నచ్చేలా ఉండాలనే ఆలోచన కూడా వెంటనే వస్తుంది. ఆ రోజు సాధారణంగా ఉన్న కూరగాయలతోనే వంట చేశాను. కానీ ప్రేమతో చేసిన వంటకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది కదా. అందరూ తింటూ బావుంది అని చెప్పిన ఒక్క మాట ఉదయం చేసిన పరుగులన్నింటినీ మర్చిపోయేలా చేసింది. ఇంట్లో పని ఎప్పుడూ పూర్తవదు. వంట అయ్యాక పాత్రలు, వాటి తర్వాత ఇల్లు సర్దటం, బట్టలు మడత పెట్టడం, ఇలా రోజు మొత్తం పనుల రొటేషన్ తిరుగుతూనే ఉంటుంది. కానీ ఆ పనుల మధ్యలో కుటుంబం నవ్వుతూ ఉండటం, అందరూ ఆరోగ్యంగా ఉండటం చూసినప్పుడు మనసు నిండిపోతుంది.